రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ప్రధాన ఆలయంలో దర్శనాలు తాత్కాలికంగా నిలిపివేసినప్పటికీ అనుబంధ ఆలయమైన భీమేశ్వర ఆలయంలో దర్శనాలు కొనసాగుతుండటంతో భక్తుల రద్దీ పెరిగింది. సమ్మక్క సారలమ్మ జాతర సమీపిస్తున్న నేపథ్యంలో జాతరకు ముందుగా వేములవాడ రాజన్న దర్శనం చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగానే వేములవాడకు భక్తుల రద్దీ పెరుగుతోందని ఆలయ అధికారులు తెలిపారు. తెల్లవారుజాము నుంచే బుద్ధ పోచమ్మ ఆలయంలో భక్తులు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తగిన ఏర్పాట్లు చేశామన్నారు ఆలయ అధికారులు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ప్రతి సంవత్సరం మాదిరిగానే 2 సంవత్సరాలకు ఒకసారి సమ్మక్క సారలమ్మ జాతరలో భాగంగా వేములవాడకు విశేషంగా భక్తుల రద్దీ పెరిగింది. ఎందుకంటే దీనికి కారణం ఏమిటంటే సమ్మక్క సారలమ్మను రాజరాజేశ్వర స్వామి వారి కూతుళ్ళుగా భక్తులు భావిస్తారు. మొట్టమొదటిగా తండ్రి అయినటువంటి రాజరాజేశ్వర స్వామి వారి దర్శించుకొని ఆ తర్వాతే సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్ళడం అనేటువంటిది ఆనవాయితీ. కాబట్టి దాంట్లో భాగంగా వేములవాడ క్షేత్రానికి విశేషంగా భక్తజన సంద్రంగా మారింది వేములవాడ. దాంట్లో 2 రోజులు వరుసగా కూడా పబ్లిక్ హాలిడేస్ రావడంతో విశేషంగా జనవాహిని ఎటు చూసినా వేములవాడ క్షేత్రం అంతా కనబడుతోంది. అధికారులు చక్కగా భీమేశ్వరాలయంలో ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. భక్తులందరూ కూడా చాలా సౌకర్యవంతంగా రాజరాజేశ్వర